అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నచ్చిన వాళ్ళ అంటే ఈ ఒక్క రోజుకి నేను ల్యాప్టాప్ నుంచి చేస్తున్నా. నేను ఇప్పుడు రిటర్న్ అయ్యాను స్టూడియోకి. మధ్యాహ్నానికల్లా స్టూడియోకి వెళ్ళిపోతా. రేపటి నుంచి యాజ్ యూజువల్గా స్క్రీన్ మీదే వీడియో అనాలిసిస్, న్యూస్ పేపర్ అనాలిసిస్ ఫుల్ టైం. మనం ఇంతకుముందు రెగ్యులర్గా ఎలాగైతే మోర్ దాన్ 30 minutes ఫుల్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకున్నామో అది రేపటి నుంచి ఉంటుంది. ఈరోజు నేను యాక్చువల్ ఇప్పుడు కూడా జర్నీలో ఉన్నా. వీడియో చేయడం చాలా కష్టంగా ఉంది, కానీ ఒక పక్కన ఆగి రిక్వెస్ట్ చేసి ఆగి చేస్తానన్నమాట. కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చు, ఏమనుకోవద్దు. సరే, అది పక్కన పెడితే ముందుగా కేంద్ర బడ్జెట్ గురించి ఎవరెవరు ఏం రాశారో చూద్దాం. రాజధానికి రాజసం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం వేగంగా పూర్తి చేయడానికి సహకారం, వెనుకబడిన ఉమ్మడి జిల్లాలకు 50 కోట్ల చొప్పున నిధులు, వార్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మౌలిక వస్తువుల కల్పన, పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కు స్థానము, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా పెట్టి నిధుల కేటాయింపు. ఇదండి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమేమి ఇచ్చారు అనేది ఈనాడులో హైలైట్ చేశారు. అమరావతి అయితే ఒకటి వివాదాస్పదమైన అంశం ఏంటంటే, అమరావతికి 15,000 కోట్లు గ్రాంటా, రుణమా? గ్రాంట్ అంటే మనం తిరిగి చెల్లించక్కర్లా, కేంద్రం ఇచ్చే గ్రాంట్. అది రుణం అయితే మనం తిరిగి చెల్లించాలి. సో నిన్న సాయంత్రానికి నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే అది రుణం, గ్రాంట్ కాదు. నేను గ్రాంట్ అనే అనుకున్నా. ఈవెన్ బడ్జెట్ వచ్చిన తర్వాత చాలామంది గ్రాంట్ అనే అనుకున్నారు, చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గ్రాంట్ అనే చెప్పారు. నిన్న సాయంత్రానికి కేంద్ర మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది అది రుణం. వాళ్ళు గ్యారంటీ తీసుకొని, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ తీసుకొని రుణం ఇప్పిస్తారు. అయితే అది రుణమే కానీ పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు అని చంద్రబాబు గారు, సీఎం గారు చెప్తున్నారు. ఎందుకంటే అది ప్రపంచ బ్యాంకు రుణము, అంత అర్జెంటుగా చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు, 30 సంవత్సరాల తర్వాత చెల్లించవచ్చు, ప్లస్ వడ్డీ కూడా నామమాత్రపు వడ్డీనే ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ప్రెజర్ ఉండదు, ఒత్తిడి లేని రుణం. వడ్డీ రెగ్యులర్గా కట్టాలి లేదా వడ్డీ ఎక్కువ ఉంటుంది అనేది ఏమి ఉండదు, ప్లస్ వెంటనే కట్టాలని ఉండదు, 30 సంవత్సరాల తర్వాత కట్టుకోవచ్చు అనమాట. సో అది కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి సంబంధించి జరిగింది. అయితే దీనిలో కేవలం రాజధానికే నిధులిచ్చి వదిలేలా, పోలవరం పూర్తి చేయడానికి నిధులిస్తామన్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు 50 కోట్లు ఎప్పుడో 2014 నుంచి 19 మధ్యలో ఒక 4 ఏళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆపేశారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అస్సలు ఇవ్వాల. వెనుకబడిన 8 ఉమ్మడి జిల్లాలకు 50 కోట్లు చెప్పనంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అసలు ఎప్పుడు ఇవ్వాల, 1 year కూడా ఇవ్వలేదు ఈ జిల్లాలకి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ 50 కోట్ల చొప్పున సంవత్సరానికి ఇవ్వడం అనేది మంచి విషయం. అలాగే వార్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్లకు మౌలిక వస్తువుల కల్పన అన్నారు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మనకి కొంత బెటర్, పర్వాలేదు, దానివలన ఇబ్బంది ఏమీ లేదు. అంటే బడ్జెట్లో గత 10 ఏళ్ల బడ్జెట్లో ఈ బడ్జెట్కి కొంచెం ఎక్కువ వచ్చినట్టే. గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇంతగా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓట్లు కుమ్మరిస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల వాన కురిపించారు. ఎన్డీఏ కూటమికి కనీవిని ఎరుగిన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో ఏ బడ్జెట్లో లేని విధంగా ఒక ప్రత్యేక పేరా పెట్టి మరీ నిధులు కేటాయించింది. రాష్ట్రానికి 2 కళ లాంటి అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలుస్తామని ఘనంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 4న తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి చేసిన విజ్ఞప్తులను దాదాపుగా యథాతథంగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో చేర్చి నిధులు కేటాయించడం విశేషం అంట. ఇది రాసుకొచ్చారు. సో దీన్ని ఇతర పత్రికల్లో ఎలా ప్రజెంట్ చేశారో చూద్దాం. సో యాక్చువల్లీ కేంద్ర బడ్జెట్ను సాక్షి వాళ్ళేమో ఇలా రాశారు. నిరుద్యోగంపై చిరుద్యోగ బాణం, ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు. 2024-25 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధికి 2 లక్షల కోట్లు, నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు. ఇదండి. ఎప్పట్లాగే పేదలు, మహిళలు, యువత, రైతు జపం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై అసంతృప్తిని గట్టిగానే వెలగక్కిన వర్గాలపై ప్రత్యేక దృష్టి, కొలువులకు పెద్దపేట, వ్యవసాయ రంగంపై భారం తగ్గింపు, వేతనజీవికి కాస్త ఊరట. దేశ సర్వేతో ముఖాభివృద్ధి లక్ష్యంగా స్థూలంగా 9 ప్రాధాన్యాంశాలు. సో ఇది బడ్జెట్ మీద సాక్షిలో ఇలా ప్రజెంట్ చేశారు. సో ఏవేవి రేటు తగ్గుతాయి, ఏవేవి పెరుగుతాయి,
పెరిగేవి ఏంటంటే అమ్మోనియం నైట్రేటు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, గార్డెన్లో ఉపయోగించే గొడుగులు, సోలార్ గ్లాసు, దిగుమతి చేసుకునే టెలికాం పరికరాలు పెరుగుతాయి. తగ్గేవి ఏంటంటే బంగారం, వెండి, ప్లాటినం, పలాడియం ఇవన్నీ తగ్గుతాయి కదా అని చెప్పి పొలోమని కొనేయద్దు. తగ్గేవి పెద్దగా పెరగవు, పెరిగేవి మాత్రం బీభత్సంగా పెరుగుతాయి, తగ్గేవి మాత్రం తక్కువ తగ్గుతాయి. కావాలంటే మీరు చూడండి, క్రూడ్ ఆయిల్ రేటు అంతర్జాతీయ స్థాయిలో పెరిగినప్పుడు మనకు పెట్రోల్ రేటు పెరిగిపోద్ది, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు మనకు పెట్రోల్ రేటు తగ్గదు. అలాగే ఉంటుంది. వాళ్ళు పెంచితే వీళ్ళు పెంచుతారు, వాళ్ళు తగ్గిస్తే వీళ్ళు తగ్గించాలి కదా, తగ్గించరు. అలాగే ఈ పన్నులకు సంబంధించి కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు జరిగినా సరే, ఎక్సైజ్ సుంకాలని ఇవన్నీ మార్పులు చేర్పులు జరిగినా తగ్గాల్సినవి తగ్గవు, కానీ పెరగాల్సినవి మాత్రం పెరిగిపోతాయి అన్నమాట. అది మన సొసైటీ. సో ఆంధ్రజ్యోతిలో ఈ బడ్జెట్ మీద చూసుకుంటే హ్యాపీ ఏపీ అని హెడ్డింగ్ పెట్టి రాశారండి. హ్యాపీ ఏపీ అంట. 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు, అమరావతికి ప్రత్యేక సాయం, ఈ ఏడాది 15,000 కోట్లు, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు, సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి, నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు, వెనుకబడిన సీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి గ్రాంట్లు అని చెప్పి రాశారు. విశాఖ ఉక్కుకు 620 కోట్లంట, తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ ప్రాజెక్టు, రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకు నిధులు, కేంద్ర పన్నుల్లో వాటా 50,474 కోట్లు, కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటన. మాజా బాధ్యత, రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది, ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటాము, ఏపీ ఎంత వాటా భరించగలదో చూస్తాము, దీన్ని గ్రాంట్గా ఇవ్వడంపై నిర్ణయం, పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా మాదే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇదిగోండి, అంటే అమరావతికి ఇచ్చే 15,000 కోట్లలో ఎంతవరకు గ్రాంట్ ఇవ్వగలమనేది మేము చూస్తాము, ప్రస్తుతానికైతే అది అప్పే, సో అది ఏపీ ఎంత భరించగలదు, మేమెంత భరించగలమనేది చూస్తామని చెప్పి కేంద్ర మంత్రి గారు చెప్పారన్నమాట. ఇది బడ్జెట్కి సంబంధించి 3 పత్రికల్లో వచ్చిన బ్యానర్ వార్తలు. సరే, ఈ పక్కన పెట్టి వేరే అంశాలు ఒకసారి చూసుకుంటే మొత్తం బడ్జెట్ మీదే ఎక్కువ ఇచ్చారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు, మరో 2 నెలల్లో పూర్తి స్థాయి బడ్జెట్, బాబాయిని ఎవరు చంపారో త్వరలోనే తెలుస్తుంది, గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చర్చలో సీఎం చంద్రబాబు, వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బడ్జెట్ ద్వారా ఆక్సిజన్ అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. అంటే ఒకటండి, టు బి ఫ్యాక్ట్, ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా, గత 10 ఏళ్ళ కొన్ని పాయింట్లు వినండి. గత 10 ఏళ్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో మనకి ఎక్కువగానే వచ్చాయి, కొంత బెటర్, పర్వాలేదు, ఎక్కువగానే వచ్చాయి. అయితే వీళ్ళు అడిగినంత ఇవ్వాల, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడిగినంత ఇవ్వలేదు. దట్టు దాంతోపాటు ఆ 15,000 కోట్లు అప్పు మాత్రమే, పూర్తిగా గ్రాంట్ కాదు. అట్లీస్ట్ ఒక 50-50 వేసుకుందాం, 15,000 కోట్లు అప్పు తెచ్చుకుందాం కేంద్ర ప్రపంచ బ్యాంకు నుంచి, మేము ఒక 7,500 కోట్లు భరిస్తాము, మీరు ఒక 7,500 కోట్లు భరించండి అని క్లారిటీ ఇస్తే బాగుండేది. లేదా మేము 10,000 కోట్లు భరిస్తాము, అప్పు కడతాము, మీరు ఒక 5,000 కోట్లు మాత్రమే కట్టండి అని క్లారిటీ ఇస్తే బాగుండేది. అదేమీ లేకుండా మొత్తం అప్పు తెచ్చి మేము అప్పు తెచ్చి మీకు ఇప్పిస్తాము, మీరు అప్పు కట్టుకోండి అన్నారు. సో ఇది ఒక రకంగా కొంచెం ఇబ్బందికరమే. అలాగే పోలవరం విషయంలో కూడా పర్టికులర్గా ఇదిగో ఈ బడ్జెట్లో 10,000 కోట్లు ఇస్తున్నాం పోలవరంకి అని చెప్పాల, అట్లీస్ట్ ఒక 5,000 కోట్లు ఇస్తున్నాం పోలవరంకి అని చెప్పాల. పోలవరం పూర్తి చేస్తాము, బాధ్యత మాదే అని మాత్రమే చెప్పారు. అంటే మనం ఆశించినంతగా రాలేదు. అలాగే చంద్రబాబు గారో పవన్ కళ్యాణ్ గారో అడిగినంతగా డిమాండ్ చేసినంతగా రాలేదు. కానీ గతంతో పోలిస్తే బెటర్, గత 10 ఏళ్లతో పోలిస్తే బెటర్. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లోనే ఎంతో కొంత ఎక్కువ ఇచ్చినట్టు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. 2 వైపులు కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. కొత్త పన్ను విధానంలో ఊరటంటండి, స్లాబ్ మారింది కదా, పన్ను స్లాబ్. ఇంతకుముందు ఏంటంటే 3 లక్షల నుంచి కట్టాల్సి వచ్చేది, ఇప్పుడు కొత్త పన్నుకు సంబంధించి ఆదాయ పన్ను విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇది కూడా ఉద్యోగులకు కూడా పడుతుంది అన్నమాట. సో ఇప్పటి వరకు ఉన్న స్లాబులు ఏంటంటే 3 లక్షల వరకు లేదు, 3 నుంచి 6 లక్షలకి 5% ఉండేది, 6 నుంచి 9 లక్షలకి 10% ఉండేది. ఇక మీదట ఏంటంటే 3 లక్షల వరకు ఉండదు, 3 నుంచి 7 లక్షలకి 5% ఉంది, 7 నుంచి 10 లక్షలకి 10% ఉంది, 10 నుంచి 12కి 15% ఉందన్నమాట. అట్లా సాధారణ వ్యక్తులకు పాత పన్ను ఇట్లా అంటే స్లాబ్, పన్ను స్లాబ్లో కొంత మరీ ఏం లేదు కానీ కొంత ఊరట, మరీ పూర్తిగా అందరికీ భారీగా రుణం ఏంటది భారీగా లబ్ధి చేకూరింది
పన్నుల విషయంలో ట్యాక్స్ పేయర్స్కి లబ్ధి చేకూరింది అనడానికి కూడా లేదు. కొంత వెసులుబాటు ఇచ్చారు, ఒక్క 5% పీపుల్, అంటే ట్యాక్స్ పేయర్స్ ఒక 10,000 మంది ఉంటే అందులో ఒక 500 మందికి కాస్త వెసులుబాటు, కాస్త ఊరట కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రూపాయి రాక పోక కేంద్ర బడ్జెట్. సో ఇది బడ్జెట్కి సంబంధించి అయితే ఓవరాల్ ఇది. యాక్చువల్లీ బడ్జెట్కి సంబంధించి నేను చాలా చెప్పాలనుకున్నాను, చాలా చెప్పాలని ఉంది, చాలా చెప్పగలను. కానీ మన పరిస్థితి ఇప్పుడు అంతగా అనుకూలంగా లేదన్నమాట. ఎప్పుడు ఏ సౌండ్ వస్తుందో తెలియదు. నేను బయట పబ్లిక్లో ఉన్నా. నెంబర్ 1 నగరంగా అమరావతి పునర్నిర్మాణం కోసం ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. రాజధానిలో సిటీస్ ప్రాజెక్టు పనుల పరిశీలన. మంత్రి నారాయణ గారు గతంలో కూడా సేమ్ ఇదే శాఖ, ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో కూడా సేమ్ అమరావతి మీద ఎప్పటికప్పుడు వారానికి ఒక 2-3 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అమరావతి అలా అయిపోతుంది, అమరావతి ఎలా అయిపోతుంది, అమరావతి అది, అమరావతి ఇది అని. సో ఆ తర్వాత ఆయన టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయి తన కాలేజీ మీద దృష్టి పెట్టారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మంత్రి అయ్యారు, మళ్ళీ మున్సిపల్ శాఖను పట్టుకున్నారు, మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ చెప్తున్నారు. అట్లీస్ట్ ఏదైనా సరే స్క్రిప్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో కొంత నమ్మకం లేదా అంటే చెప్పలేము, నమ్మకం ఉంది. కాకపోతే ఆర్థిక పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే అమరావతి విషయంలో కాస్త భయంగానే ఉందన్నమాట. కేంద్రం ఇచ్చిన 15,000 కోట్లు ఎంతవరకు వాడుకుంటారో, ఏమేమి పూర్తి చేస్తారో, ఏం జరుగుతాయో అనేది కొంత అంచనాలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. కొంత టైం పడుతుంది. నేను చెప్పాను కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 నెలలు 1 ఇయర్ వరకు మనం ఏమి డిసైడ్ అవ్వకూడదు వీళ్ళు ఏం చేస్తారు అనేది. పోలవరం అమరావతిల బాధ్యత మాదే. పోలవరం జాతీయ ప్రాజెక్టు, ప్రతి పైసా మేమే ఖర్చు చేస్తాం. కానీ ఎంత ఇచ్చారు, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంత ఇస్తారనేది చెప్పకపోవడం కొంచెం ఇబ్బందికరమే. పోలవరమో ఊపిరి పీల్చుకో, నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం సుస్పష్టం. ఈ ప్రాజెక్టు దేశ ఆహార భద్రతకు కీలకమని ప్రకటన. జాతీయ ప్రాజెక్టుపై తొలగిన నీలి నీడలు. సో పోలవరం ప్రాజెక్టుకి ఎంత అవసరమో మొత్తం మేమే ఇస్తాము అని చెప్పి నిన్న కేంద్ర బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పడంతో ఇక పోలవరంకి మంచి రోజులు వచ్చినట్టని భావిస్తున్నారు. మొత్తం మేమే ఇస్తామన్నారు. కాకపోతే ఎప్పుడు ఇస్తాము, ఎలా ఇస్తాము అనేది మాత్రం చెప్పలేదు, స్పష్టత లేదు. అయితే మొత్తం ఇస్తామన్నారు కాబట్టి సంతోషం. ఆంధ్రప్రదేశ్కు పూర్వోదయం. కేంద్రం కొత్త ప్రణాళిక. 5 రాష్ట్రాలకు ఇందులో చోటు. సాంస్కృతిక పునరుజ్జీవంతో ఆర్థికాభివృద్ధి సాధన లక్ష్యం అని కేంద్ర బడ్జెట్ మీద ఒకటి ఇచ్చారు. కేంద్రం పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు 50,000 కోట్ల వాటా. గత ఏడాది కంటే 5,776 కోట్లు పెరిగిందంట. ఇక తయారీ రంగ హబ్గా రాయలసీమ. చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం. ఇదొక కీలకమండి. ఎందుకంటే వారవకల్ నుంచి బెంగళూరు వరకు ఒక నడవ, అలాగే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఒక నడవ నిర్మిస్తున్నారు. దీనివలన మౌలిక సదుపాయాలు డెవలప్ అవుతాయి. మౌలిక సదుపాయాలు కొంత ఇంప్రూవ్ అయితే తయారీ హబ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు, ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. రాయలసీమ తయారీ రంగ హబ్గా రూపుదిద్దుకొనుంది. వారవకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించడంతో ఈ ప్రాంత ముఖచిత్రమే మారిపోనుంది. ఇది అంటే ఆర్థిక నడవ కానీ, పారిశ్రామిక నడవ కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని క్యారిడార్, ఫైనాన్షియల్ క్యారిడార్స్, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దానికి కేంద్రం కనుక ప్రెస్టీజియస్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్యూచర్ మారిపోద్ది. కాకపోతే ఎర్లీగా 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో దాని రిజల్ట్ కనిపించదు, కానీ ఒక 5 to 10 years మధ్యలో దాని రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. గుజరాత్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. గుజరాత్లో ఎక్కడ చూసినా సరే పారిశ్రామిక క్యారిడార్లు ఎప్పటికప్పుడు ఉంటాయన్నమాట. ఇక వేగంగా విశాఖ చెన్నై క్యారిడార్ పనులు. విశాఖ చెన్నై క్యారిడార్ ఏర్పాటు పనులకు ఆసియా బ్యాంకు 2016 సెప్టెంబర్లోనే ఆమోదం తెలిపింది. ఇప్పుడు కేంద్రం కూడా దృష్టి పెట్టింది కాబట్టి స్పీడ్గా అవుద్ది. జగన్ హయాంలో ప్రారంభించారని పక్కన పెట్టలేదు. ఇట్లా కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇవన్నీ ఇచ్చారనమాట. ఇది మనం చూడొచ్చు. సో సరే, బడ్జెట్కి సంబంధించి ఇంకా వార్తలు పక్కన పెట్టేద్దామండి, వేరే చూద్దాం. మొత్తం అంతా కూడా బడ్జెట్ అవుతుంది. అది చూసుకుంటే వేరే మనందరికి ఇష్టమైన సాక్షిలో ఇది రాశారు. దార్శనిక బడ్జెట్ అది అప్పే అయినా ఉపయోగమే. అమరావతి 15,000 కోట్లపై సీఎం చంద్రబాబు 30 ఏళ్ల తర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పాటు. మా ప్రతిపాదనలో చాలా వరకు ఆమోదం. నిధుల ప్రస్తావన లేనప్పటికీ పోలవరం పూర్తి చేస్తామన్నారు. చాలు. నిధుల ప్రస్తావన లేదు, నేను అదే అంటున్నా, నిధుల ప్రస్తావన లేదు.
నిధుల ప్రస్తావన ఉంటే బాగుండేది. ఇదిగో ఈ సంవత్సరం 10,000 కోట్లు ఇస్తాం, 15,000 కోట్లు ఇస్తాం అనే లెక్క చెప్తే బాగుండేది. అలా చెప్పకుండా మేము పూర్తి చేస్తామని చెప్పారనమాట. అదే ఇక బీహార్కు కేటాయింపులు, ఏపీకి అప్పులు, రాజధానికి వివిధ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రత్యేక మద్దతు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల ఏర్పాటు. 15,000 కోట్లతో పాటు భవిష్యత్తులో ఇప్పించేది అప్పుగానే. బడ్జెట్లో రాజధాని పేరుతో పైసా కేటాయించలేదు. వెనుకబడిన జిల్లాలకు సాయం మాట మాత్రమే కేటాయింపుల్లో. ఇది మరేనండి, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెనుకబడిన జిల్లాలకు ఆ రూపాయి కూడా ఇవ్వాలి. అట్లీస్ట్ 50 కోట్లు ఇప్పుడు ఇస్తామని చెప్పారు, జిల్లాకి 50 కోట్లు. అది మంచి విషయం కదా, దాని మీద కూడా ఏడిపోయినా తప్పు కదండి. గతంలో ఇదేమీ చేయలేదు కదా, ఎంతో కొంత ప్రయత్నిస్తున్నారు కదా. సంవత్సరానికి 50 కోట్లు ఇస్తామని చెప్పారు.